నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమావాస్య. హ్మ్. మనకు ముఖ్యంగా ఈ అమావాస్యని, ఈ మాసంలో వచ్చే అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా చెప్పి పిలుస్తూ ఉంటాము. అవును. ఏంటి గురుగారు, చుక్కల అమావాస్య అంటే పేరు వినడానికే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అసలు ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు, విధి విధానాలు ఏమున్నాయి గురుగారు? మామూలుగా మనం అమావాస్య అనగానే పితృ దేవతలకు అవును. సంబంధించిన కార్యక్రమాలే ఎక్కువగా చేస్తుంటాము. అవునమ్మా. ఈ అమావాస్య రోజు కూడా అలాంటి కార్యక్రమాలేనా? లేదంటే ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా చేయాల్సి ఉంటుందా? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ యొక్క అమావాస్య, ఆషాఢ అమావాస్య, మీరంటారు దీన్ని చుక్కల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. హ్మ్. అంటే దీంట్లో చాలా మట్టుకు స్త్రీలందరూ కూడా 21 చుక్కలని ముగ్గులు వేస్తూ ఉంటారు. హ్మ్. అలాగే దీనికి ఆకాశంలో కనిపించేటటువంటి తారలు ఏవైతే ఉంటాయో ఆ రోజున అంటే అప్పట్లో చాలా మట్టుకు విపరీతంగా వచ్చేటటువంటి లక్షణాలు కనిపించేట. హ్మ్. ఆషాఢ అమావాస్య వచ్చింది అని అంటే గనక తారలతో కూడుకున్నటువంటి అమావాస్య అని చెప్తూ ఉంటారు. హ్మ్. అయితే ఈ అమావాస్య ఆకాశం అంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. మనకు అసలు వెలుతురు అనేటటువంటిదే కనిపించదు. ఆ! కానీ ఈ అమావాస్య రోజున తప్పకుండా ఆషాఢంలో తారలు అనేటటువంటివి మనకు ఒకటో రెండో తప్పకుండా కనిపిస్తాయి. మనము చుక్కలు అని అంటూ ఉంటాం. హ్మ్. తారలు ఆ ఆకాశంలో తప్పకుండా మీరు అమావాస్య రోజు ఎప్పుడైనా గమనించండి. మనకి ఏ అమావాస్య రోజు ఎక్కడ కూడా ఏ తార కనిపించదు. అవును. కానీ ఈ ఆషాఢ అమావాస్యకు ఆకాశంలో తప్పకుండా హ్మ్. నక్షత్ర తారలు కనిపిస్తాయి అనేటటువంటిది ఈ యొక్క ప్రత్యేకత. అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య అనేటటువంటిది మీరన్నట్టుగా పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాము. హ్మ్. అయితే ఈ ఆషాఢ అమావాస్య ఎందుకు ఇంత ప్రత్యేకత అయినది అని అంటే గనక మన జీవితంలో, మన కుటుంబంలో ఎవరైనా హఠాత్ మరణాలు పొందినటువంటి వారు కానివ్వండి, హ్మ్. లేదా మన ఇంట్లో అకస్మాత్తుగా ఉరివేసుకొని చనిపోయినా గానివ్వండి, ఎవరైతే మనకు చిన్నతనంలోనే చనిపోయినటువంటి వారు అంటే ఆయుష్ తీరకుండా చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్పణ విధిని వదలడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. హ్మ్. అలాగే ఈ అమావాస్య రోజున గనక పితృయజ్ఞం అనేటటువంటిది విశేషంగా చేస్తూ ఉంటారు. ఓకే. పితృయజ్ఞం అంటే ఏంటి? మనము బ్రతికి ఉన్నప్పుడు మన యొక్క తల్లిదండ్రులను కానివ్వండి, మన తండ్రిని కానివ్వండి, ఎవరైతే కర్మకాండ సరిగ్గా చేయలేదో, హ్మ్. ఎవరైతే పితృదేవతలకు చేయవలసినటువంటి క్రతువులు, ఆరాధనలు, వాళ్ళకు పెట్టేటటువంటి నియమాలు, నిబంధనలు హ్మ్. ఎవరైనా మర్చిపోయినట్టయితే వాళ్ళందరూ కూడా పితృయజ్ఞం చేయాలని ధర్మశాస్త్రం చెప్పింది. అలాంటి పితృయజ్ఞం చేయడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా భావన చేసుకుంటాము. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు తప్పకుండా తండ్రి లేనటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షను వహించి ఆ రోజున తండ్రి పేరిట తప్పకుండా బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇవ్వాలి. హ్మ్. వాళ్ళకి ఇచ్చినటువంటి దానం ఏదైతే ఉంటుందో అది వాయు రూపకంగా హ్మ్. ఆ యొక్క దానం అనేటటువంటిది వాళ్ళ పితృదేవతలకు ముట్టి వాళ్ళు కడుపు నిండా భోజనము చేస్తారు అని చెప్పినటువంటిది ఈ యొక్క ఆషాఢ అమావాస్య. అలాగే ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పకుండా పితృయజ్ఞం చేయాలి. పితృదేవతల కర్మలను ఆచరించాలి. అలాగే తర్పణాలు వదలాలి. హ్మ్. గంగా స్నాన విధిని ఆచరించాలి. అలాగే ఈ రోజున చాలా విశేషంగా పితృదేవతల పేరిట మీకు తోచిన అంటే మీ శక్తి ఎంతైతే ఉంటుందో ఆ విధంగా అన్నదానము, వస్త్రదానము ఏదైనా మీకు తోచినటువంటి విధంగా దాన ధర్మాలను ఆచరిస్తే హ్మ్. ఆ పుణ్యమంతా కూడా మీ పితృదేవతలకు ముట్టి వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, ఆశీర్వాదం మీ కుటుంబానికి దక్కుతుంది. ఎందుకంటే దేవుడి యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో దానికి ఒక భాగం ఎక్కువ గొప్పది ఏదైనా ఉంది ఈ సృష్టిలో అంటే అది పితృదేవతల యొక్క ఆశీర్వచనం. వాళ్ళ ఆశీర్వచనం ఉంటే చాలు జాతకంలో ఎన్ని దోషాలున్నా తొలగిపోతాయి. మన జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో అవన్నీ తొలగిపోవడానికి అదొక మంచి సత్కార్యంగా కూడా మన పురాణ వచనం అనేటటువంటిది తెలియజేస్తుంది. హ్మ్. అందుకే మీ జీవితంలో ఎవరైనా హఠాత్తుగా మరణించినా, మీ జీవితంలో పితృదేవతల కర్మలు ఎవరు చేయకపోయినా ఈ యొక్క అమావాస్య, ఆషాఢ అమావాస్య వినియోగించుకొని చక్కగా పితృయజ్ఞాన్ని ఆచరణ చేసుకోండి. ఈ పితృయజ్ఞం అనేటటువంటిది కూడా ఆచరణ చేసుకోవాలంటే వాళ్ళకి చక్కనైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది గోదావరి తీరంలో అంటే గనక హ్మ్. బాసర క్షేత్రం, జ్ఞాన సరస్వతీదేవి ప్రత్యక్షంగా వెలిసినటువంటి క్షేత్రం, స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం, గోదావరి ఉన్నటువంటి క్షేత్రము హ్మ్. ఆ యొక్క బాసర క్షేత్రం. ఓకే. అక్కడ ఆ రోజున
చక్కగా ఈ యొక్క పితృయజ్ఞాన్ని చేసుకోండి. అక్కడ హ్మ్. పితృయజ్ఞం అనేటటువంటిది ప్రతి సంవత్సరం ఆషాఢ అమావాస్య వచ్చింది అని అంటే గనక అక్కడికి వెళ్ళి తప్పకుండా పితృయజ్ఞం అనేటటువంటిది చేయిస్తాము. ఓకే. అలాగే మేము కూడా చేయిస్తూ ఉంటాం అక్కడ. ఎంతోమంది మాతో వచ్చి చేయించుకుంటూ ఉంటారు. హుహు. కనుక మీరు కూడా చేయించుకోవాలి అనే ఒక ఉద్దేశ్యం ఉంటే తప్పకుండా అక్కడికి రండి. అక్కడ పితృయజ్ఞ కార్యక్రమంలో మనమందరం పాల్గొంటాం. ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం చాలా విలువైనటువంటిది. అది హ్మ్. ఎన్ని కోట్లు పోసినా కొనలేము. అవును. అవి ఎలా తీసుకోవాలి అంటే ఇలా పుణ్యమైనటువంటి తిథులు కొన్ని వస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. పితృదేవతల యొక్క అనుగ్రహం మనం పొందడానికి చాలా అనువైనటువంటి మార్గం ఈ యొక్క పితృయజ్ఞం. కనుక ఆ రోజున ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృయజ్ఞం జరుగుతుంది. తప్పకుండా అక్కడికి వెళ్లి చేయొచ్చు. ఎందుకంటే మీ జీవితం అభివృద్ధిలోకి రావాలన్నా, వంశం అభివృద్ధిలోకి చెందాలన్నా, ఎందుకంటే హ్మ్. చాలా మట్టుకు పితృదోషాలు ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఇలా పితృకర్మలు చేయకుండా నెగ్లెక్ట్ చేసినటువంటి వారు, లేదా పితృకర్మలు చేస్తున్నటువంటి సమయంలో ఏదైనా అపరాధం జరిగింది, ఏదైనా ఇబ్బంది జరిగింది, మనకు తెలియకుండానే ఏదైనా పొరపాటు జరిగింది అన్నటువంటి సమయాలలో అప్పుడు మనం తెలియకుండానే మనం అది మర్చిపోతూ ఉంటాం. అవును. అలా మర్చిపోయిన సందర్భాలలో లేదంటే మనకు ప్రస్తుతము ఈ 2019, 20లో కోవిడ్‌లో చాలామంది హ్మ్. మరణించిపోయారు. అవును. అలాంటి వారికి కనీసం ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయాం. హ్మ్. కనీసం ఆ సమయంలో వాళ్ళని ముఖం చూద్దామంటే కూడా మొత్తం గుడ్డ కట్టేసి వాళ్ళే దహన సంస్కారాలు ఆచరించినటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. అవును. అలాంటి వారు ఎవరైనా ఉంటే గనక, హ్మ్. అలా పితృకర్మలు నోచుకోని వారు ఎవరైనా ఉంటే గనక, ఈ పితృయజ్ఞాన్ని చేసుకోండి. దానివల్ల వంశం అభివృద్ధి అవుతుంది. హ్మ్. లేదా పితృకర్మల శాపం వల్లనో, పితృకర్మలు చేయకపోవడం వల్లనో ప్రధానంగా మనిషి జీవితంలో వచ్చేటటువంటివి ముఖ్యంగా సంతాన సమస్యలు. అవును. సంతానం సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. బికాజ్ వాళ్ళు పితృయజ్ఞం అనేటివి సరిగ్గా చేయలేకపోవడం. లేదా మేము అన్నీ మా నాన్నగారు చేశామండి అని అంటూ ఉంటారు. లేదా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తండ్రికి చేయకపోవడం. ఇది కేవలం ఒక జనరేషన్‌కి సంబంధించింది కాదు. హ్మ్. 7 జనరేషన్‌కు సంబంధించినటువంటి కార్యం. కనుక దీంట్లో మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా పితృయజ్ఞం కార్యక్రమం చేసుకోండి ఈ అమావాస్య. ఓకే. ఎందుకంటే తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ కరణాలతో కూడుకున్నటువంటి ఈ హ్మ్. అమావాస్య రోజు ఎవరైతే పితృకర్మలు ఆచరిస్తారో, ఉపవాస దీక్షను ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళకి జీవితంలో వృద్ధి అనేటటువంటిది వస్తుంది. జీవితంలోనే కాదు, జీవితంలో వస్తుంది. అలాగే కుటుంబంలో వస్తుంది. వాళ్ళు చేసే వృత్తి, వ్యాపారంలో, అలాగే వాళ్ళు చేసేటటువంటి జీవన విధానంలో అన్నింటిలో కూడా సంపూర్ణమైనటువంటి ఆ పితృదేవతల అనుగ్రహం ఉండటంతో పాటు హ్మ్. దైవానుగ్రహాన్ని పొందడానికి కూడా వాళ్ళందరూ పాత్రవుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానంగా ఈ అమావాస్యను, చుక్కల అమావాస్య, అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్యను వినియోగించుకొని తప్పకుండా మీకు శుభం మరియు లాభం జరుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్